జాగృతి జనం బాటలో కార్యక్రమం కూడా మరి మహబూబ్ నగర్ జిల్లాకు రావడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్ నగర్ ఈ 3 నియోజకవర్గాలను కూడా పర్యటించి అక్కడ ఉండేటటువంటి సమస్యలు వాటన్నిటిని కూడా విజిట్ చేసి ప్రత్యక్షంగా పరిశీలించి వాటిని పరిష్కరించడానికి తెలంగాణ జాగృతి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అల్టిమేట్ గా ప్రజల నుంచి ఇప్పుడు ఉండేటటువంటి సమస్యలు ఏంటివి, వాటిని ఎట్లా పరిష్కరించాలి అనేటటువంటి విషయాల మీద పోరాటం చేయదలుచుకున్నాం. దానికోసం ప్రజల మద్దతు కూడా కట్టడానికి ఇవాళ వస్తా ఉన్నాం. అనేకమైనటువంటి ప్రామిసులు చేసి అనేకమైనటువంటి మాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ గద్దెకెక్కడం జరిగింది. 2 సంవత్సరాలు గడిచిపోతున్నది. ఈ 2 ఏళ్లలో కూడా మరి ఇచ్చినటువంటి ఒక్క మాట కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయింది. ఫ్రీ బస్ ఒకటి ఇచ్చింది తప్పితే పెన్షన్ పెంచడం కానీ, ఇల్లు ఇవ్వడం కానీ, ఉద్యోగాలు ఇవ్వడం కానీ, మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేటటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ ఏ ఒక్క కార్యక్రమంలో కూడా వీటన్నిటి మీద ప్రజల దగ్గరికి పోతాం. అన్ని నియోజకవర్గాల్లో ఈ 3 నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా ఉన్న సమస్యలన్నీ కూడా చూడడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జాగృతి తరఫున ఏం పిలుపుస్తున్నారు ఓటర్లకి? ఎన్నిక అనేది బై ఇన్సిడెంట్స్ వచ్చినటువంటి ఎన్నిక. అన్ఫార్చునేట్లీ గోపీనాథ్ నగర్ చనిపోయినప్పుడు వచ్చింది కాబట్టి ఆ విషయంలో తెలంగాణ జాగృతి ప్రమేయం లేదు, మాకు పాత్ర లేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాకు అవసరం లేదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా ప్రజలకు ఒరిగేది ఏం లేదు. అల్టిమేట్ గా ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేపించడానికి ప్రతి జిల్లాలో పర్యటన చేస్తూ ఉంటాం. ఇక్కడ ఒత్తిడి పెంచడం ద్వారా ఇక్కడ పనులు పూర్తి చేస్తే ప్రజలకు లాభం అవుతుందని నమ్ముతున్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాదేమీ స్టాండ్ లేదు. థ్యాంక్ యూ.